ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. ముఖ్యంగా ఈరోజు హ్యాపీ వ్యాలంటైన్స్ డే టు ఆల్ మై వ్యూవర్స్. నా వీక్షకులందరికీ కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. చాలా మందికి తెలీదు ఈ వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికుల రోజు అని చెప్పుకుంటూ ఉంటారు. అసలు ఏం జరిగింది, వ్యాలంటైన్స్ డే అనే ఈ దినము ఎందుకు జరుపుకుంటారు, ఈ రోజు ఎలాగ వచ్చిందో కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు చనిపోయిన 250 సంవత్సరాల తర్వాత క్లాడియస్ అనే చక్రవర్తి కాలంలో రోమా దేశంలో మరి వ్యాలంటైన్ అనే ఒక గొప్ప యాజకుడు ఉండేవాడు. ఈ క్లాడియస్ అనే ఈ ఒక చక్రవర్తి బహు క్రూరుడంట అండి. ఆయన సైన్యంలో యవనస్తులను చేర్చుకోవడానికి మరి వారి పెళ్లి చేసుకుంటే బలం తరిగిపోతుందని ఆ యొక్క రోమా ప్రభుత్వం అంతట్లో కూడా ఒక పిచ్చి ఆజ్ఞ జారీ చేశాడు. ఏంటంటే ఎవరు పెళ్లి చేసుకోకూడదు అనే ఆజ్ఞను జారీ చేశాడంట. ఎందుకంటే ఆయన సైన్యము గొప్ప బలమైన సైన్యంగా ఉండాలని, భార్యలు లేక ఇంట్లో ఉన్నవారు ద్వారా వారు సైన్యంలో జాయిన్ కావట్లేదని చెప్పి అటువంటి భయంకరమైన ఆజ్ఞను జారీ చేశాడు. అయితే ఈయన వ్యాలంటైన్ అనే వ్యక్తి యాజకుడుగా ఉంటూ రహస్యంగా అనేకులకు పెళ్లిళ్ళు చేసేవాడంట. దేవుని చిత్తము వివాహం కాబట్టి పెళ్లి చేసుకోవాలని రహస్యంగా పెళ్లిళ్ళు జరిగించేవాడు. ఒకరోజు ఆయన పట్టబడ్డాడు. ఆయనకు మరణశిక్ష విధింపబడింది. జైల్లో ఉన్న కొంతకాలము చాలామంది యువకులు వచ్చి, చాలామంది పెళ్ళైన జంటలు వచ్చి ఆయనకు పువ్వులను లేక మంచి మంచి వస్తువులను అలాగే చక్కని ఉత్తరాలను కూడా ఎంకరేజ్ చేయడానికి ఆయనకు ఆ జైల్లో ఉండి వారు పంపించేవారంట. అనేకులు ఆయనను కలవడానికి వచ్చేవారంట. అయితే ఆ యొక్క జైలేరి యొక్క కుమార్తె మాత్రం ఆయనను కలవడానికి ప్రత్యేకంగా నాన్నగారి నుంచి అనుమతి తీసుకొని ఆయనతో గంటలు గంటలు గడిపేదంట. ఈ విధంగా వాళ్ళు స్నేహితులై ఒకరినొకరు తెలుసుకోవడం జరిగింది. అయితే ఆయన యొక్క మరణశిక్ష రానే వచ్చింది. ఆయన చనిపోకముందు ఒక చిన్న ఉత్తరం ఆయన స్నేహితురానికి రాశాడంట. ఆ ఉత్తరము రాసిన తర్వాత ఆయన చిన్న మాట చెప్పాడు, ప్రేమతో మీ వ్యాలంటైన్ అని రాసి ఆ ఉత్తరాన్ని ఆ రోజు ఆమె చేతికి అప్పచెప్పి ఆయన చనిపోయాడంట. అయితే ఆయన చనిపోయిన దినము ఫిబ్రవరి 14 క్రీస్తు శకం 269. అందుని బట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వ్యాలంటైన్స్ డే అని చెప్పుకుంటూ ఉంటారు. ఆయనని హతసాక్షిగా కూడా నిలబెట్టుకుంటూ ఉంటారు. దేవుని కార్యం చేశాడు, వివాహాలు జరిగించాడు, మంచి కార్యం చేసి చనిపోయాడు, ప్రేమను పెంచాడు, ప్రేమికులను ఓదార్చాడు, ఆదరించాడు, భార్య భర్తలుగా తీర్చిదిద్దాడని చెప్పి చాలామంది ఆయనని సెయింట్ వ్యాలంటైన్ అని కూడా అంటూ ఉంటారు. అయితే ఆయన సత్యం కొరకు చనిపోయాడు, మరి మంచి చేసి చనిపోయాడు, మరి మన యేసే మన కొరకు చనిపోయాడు. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది, ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టిన వాడై దేవుని ఎరువును. ఈ యొక్క వాక్యం వింటుంటే నిజమే, ఈ లోకంలో ఇంకా ప్రేమ ఉందంటే అది కేవలము దేవుని మూలంగా కలుగుతూ ఉంది. ఈరోజు దేవుని ప్రేమను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీ కొరకు చేసినవన్నీ జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీ పరలోక నాథుడు, పరలోక ప్రియుడు. ఆయన కొరకు మీరు ఈ శేష జీవితం జీవించినట్లయితే మీరు ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా ధన్యజీవులే. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఒక్కసారి సామెతలు 17:17 మాట జ్ఞాపకం చేసుకున్నాం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. మన జీవితంలో వచ్చే వారందరూ కూడా మరి విడిచిపెట్టక ప్రేమిస్తారో లేదో మనకి తెలియదు, కానీ మన దేవుడు ఒక్కసారి నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే ఖచ్చితంగా నిన్ను ఉదిమి వచ్చే వరకు నీవు ఉస్సనితనంలో కూడా ఆయన ప్రేమను అనుభవించి బలమును పొందుకుంటావు. ఈ మాటను మీరు వింటున్నట్లయితే ఈరోజు నాతో పాటు ఓ ప్రార్థనలో కన్ను మూసుకున్నట్లయితే దేవుని సన్నిధిలో ఆయనని ప్రేమను జ్ఞాపకం చేసుకుందాము. ప్రేమ దేవుని మూలంగా పుట్టుచున్నది. కన్ను మూసుకుందామా. మహోన్నతుడవు తండ్రి, పరిశుద్ధమైన దేవ, నిజంగానే మమ్మల్ని ప్రేమించే దైవమా నీకు వందనాలు. నీ ప్రేమ ఈ లోకంలో నాయన ప్రభా తండ్రి యేసయ్య ఎంతగా ప్రభా నాడుతుందో మేము చూస్తున్నాము నాయన. ప్రతి వ్యక్తి కొరకు నాయన, మా కొరకు నాయన, నా కొరకు నువ్వు సిలువలో ఆ యొక్క రక్తంను కార్చి ఆ యొక్క సిలువలో ఆ మ్రాను మీద నువ్వు వేలాడి నీ ప్రేమను నువ్వు వ్యక్తపరుచుకున్నావు నాయన. అయ్యా, నీ బిడ్డల్ని ఎంత ఇష్టపడుతున్నావు నాయన ప్రభా. అన్ని ప్రేమల కంటే ఈ ప్రేమ గొప్పది నాయన.
తల్లిదండ్రుల ప్రేమ కంటే, కుమారుని కుమార్తెల ప్రేమ కంటే, భార్య భర్తల కంటే, అయా బంధుమిత్రుల ప్రేమల కంటే నీ ప్రేమ అతి ఉన్నతమని నిరూపించుకున్న దైవమా, నీకే వందనాలు. ఈరోజు ఎవరైతే ఒంటరిగా ఉన్నారో వారికి నువ్వు తోడుగా ఉన్నావని, అయ్యా నైనా నీవే వారి జీవితంలో ప్రేమను పుట్టించండి. అంతేకాదు అయ్యా వారి జీవితం ప్రేమించే వారిని తీసుకొస్తారని నమ్మొచ్చు. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. హ్యాపీ వ్యాలంటైన్స్ టు ఆల్ ఆఫ్ యూ. మీ ప్రియులను మీరు విష్ చేసుకోవచ్చు, పర్వాలేదు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట కూడా ఆశీర్వాదకరమే. కాబట్టి ఈ దినము మరి ఆ వ్యాలంటైన్ ఆయన చేసిన త్యాగాన్ని, మరి జంటలను కలపడానికి ఆయన మరణించాడు. అయితే మన దేవుడు మనకి మంచి జతలను జంటలను ఇవ్వడానికి, మనల్ని మంచి జీవితం ఇవ్వడానికి ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. ఇంకా ఎవరు మిమ్మల్ని ప్రేమించట్లేదు అనుకోకండి, ఆ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అంతేకాదు మిమ్మల్ని ప్రేమించే వారిని దేవుడు మీ యొద్దకు తీసుకొచ్చును గాక. ప్రేమ ఎక్కడి నుండి వస్తుందంటే దేవుని నుండి వస్తుంది. కాబట్టి ఆయన మీద ఆధారపడండి. వన్స్ అగైన్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈరోజు ఖచ్చితంగా నాకు 2 వారాలైంది సర్జరీ అయి, కానీ దేవుడు మరొక్కసారి నన్ను నిలబెట్టి మీ ముందు నా స్వరం వెనకాల ఆయన స్వరం వినిపించడానికి దేవుడు నన్ను వాడుకునే విధానం బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నానండి. హ్యావ్ అ బ్లెస్సెడ్ లెంట్ సీజన్ అండి. మరి ఈ రోజు నుంచి 40 దినాల ఉపవాస ప్రార్థనలు సో చర్చ్లో నిర్వహిస్తూ ఉంటున్నామని కచ్చిబోని చుట్టుప్రక్కల ఉన్న వారందరూ రండి. 7 to 9 PM దేవుని సన్నిధిలో 40 దినాలు గడుపుతాము. దేవుని యొక్క మహాకృపను మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన భార్య భర్తల విషయాల్లో, పిల్లల విషయాల్లో దేవుడు చూసుకొని నడిపిస్తాడు. See you all in the evening. God bless you. Praise the Lord.